విశ్వాసం అంటే ఏంటి అన్న దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇదేంటో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అప్పుడు మళ్ళీ వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను ఈ విధంగా అన్నాను అనుకో, నా జోబులో ₹1,00,000 ఉన్నాయి అని అన్నాను అనుకోండి, మీలో 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒక రకమైన మనిషి ఏంటి తెలుసా? ₹1,00,000 ఉన్నాయా, అయితే బజార్ వెళ్దామా, ఏమైనా కొనుక్కుందామా అనేవాళ్ళు. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? ₹1,00,000 ఉన్నాయా, నాకు 50,000 ఇవ్వా అని అంటారు. అంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనగానే బజార్ వెళ్దామా, ఏమన్నా కొనుక్కుందాం, నాకు 50,000 అప్పిస్తావా, నాకు అర్జెంట్ ఉన్నది అలా అన్నారంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అన్నది నమ్మారా లేదా? మీరు నమ్మేశారు, అవునా? అయితే నేను ₹1,00,000 చూపించానా? చూపించలా, కేవలం నేను మాట చెప్పా, అంతే కదా? మాట చెప్పంగానే మీరు నమ్మేశారు. నమ్మి దానికి అనుగుణంగా ఇది చేద్దామా అది చేద్దామా అని అన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా నా గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఉన్నారనుకో, ₹1,00,000 ఉన్నాయా, నేను మొహం చూస్తారా లేదు ఒకసారి చూపి అని అన్నారనుకో, నేను జోబులోంచి ఇలా ₹1,00,000 తీసి చూపించాను అనుకో, ₹1,00,000 చేత్తో చూపించిన తర్వాత విశ్వాసము అనే మాటకి అర్థం ఉంటుందా? ఒకసారి చెప్పండి, అర్థం ఉంటుందేగా? ఉండదు. ఎందుకంటే చూపించేసానుగా. ఇక చూపించిన తర్వాత ఇంకా విశ్వాసం అనే మాట ఏముంది? అవునా? చూడకుండా చెప్పి నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు, అవునా కదా? చూడకుండా నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు, అవునా కదా? మీలో కొంతమందికి దేవుణ్ణి చూపిరా నేను నమ్ముతాను అని అంటే, చూపించిన తర్వాత నువ్వు నమ్మేదే అంటే, చూపించిన తర్వాత నువ్వు నమ్మేదే ఏంట్రా? చూడకముందు నమ్మితే అది గొప్ప, చూపించిన తర్వాత ఇంకేముంది? నమ్మకం అనే మాటకు అర్థం ఉందా? దాన్నే ఇక్కడ మొదటి వచనంలో రాస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూడండి, మొదటి వచనం మీకు అర్థం అవుద్ది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవంటే కంటికి కనబడినవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కంటికి కనబడదు కానీ ఉన్నది అని మనం నమ్ముతాం, దాన్ని విశ్వాసం అంటారు. నా షర్ట్ బాగుందా? అయ్యగారి కోట్ అంత బాగోదు కానీ మామూలుగా ఉంది కదా, బాగుంది కదా షర్ట్. అయితే ఈ షర్టు ఈ విధంగా బటన్లు, ఇక్కడ ఒక జోబు ఇలా రావడానికి కారణం ఎవరు? నువ్వు చూసావా, నువ్వు చూసావా అంట, టైలర్ అంట, పెద్ద ఆవిడేదో అంటుంది. ఏం టైలర్ అని కాదు, మా ఇంట్లో ఏం చేస్తాను తెలుసా? మనం బట్టల కొట్టులోకి వెళ్ళి 2 మీటర్లు బట్ట కొనుక్కొచ్చి డబ్బాలో వేసి అరగంట ఊపితే ఇది వస్తుంది తెలుసా? నిజం. నమ్ముతారు మీరు? అదే నమ్మరు. మీరు టైలర్ని చూసారా? చూడాల, కానీ ఖచ్చితంగా తెలుసు ఎవడో ఒక టైలర్ కుడితే అలా వచ్చింది, అవునా కదా? దాన్ని విశ్వాసం అంటారు. గుడ్డిదా ఈ విశ్వాసం? కాదు. ఎందుకో తెలుసా? ఈ ఆకారం రావాలి, ఈ పద్ధతి రావాలంటే వెనకాల ఎవరు ఉండాలి? ఒక కారకం ఉండాలి, అవునా కదా? అది మనం నమ్మేదనం.